ఎవరెవరు అందరూ కూడా మీరు కూర్చోండి. ఎక్కడైతే గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి కూర్చొని కూడా యోగా చేయొచ్చు. యోగాలో ఒక భాగము మనం బాగా మన గొంతు కూడా మరి ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి అందరూ కూడా నాతో పాటు చెప్పాలి, భారత్ మాతాకి. రెండు చేతులు ఎత్తాలి, రెండు చేతులు ఎత్తడం కూడా యోగానే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. దయచేసి పోలీసు వాళ్ళు, దయచేసి అధికారులు, ఇది గ్రౌండ్ నిండిపోయింది కాబట్టి ఆపేశారు. నేను బయట ఉన్నటువంటి వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను, ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా యోగా చేయాల్సిందిగా స్టేడియం బయట ఉన్నటువంటి వాళ్ళు నిజాం కాలేజ్ గ్రౌండ్లో కూడా ఉన్నారు. అందరు కూడా ఎక్కడికక్కడ యోగా చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఇది 11వ సంవత్సరము. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశము ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి ఈ యోగా. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు కలిసి ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే, గుర్తించారంటే, ఇది ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశమని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ 21వ తేదీ అంటే రేపు ప్రపంచ యోగా దినోత్సవము మన ప్రాంతాలలో మనం జరుపుకోవాలి. ఈరోజు 24 అవర్స్ కౌంట్ డౌన్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. రేపు మన ప్రధానమంత్రి గారు మన తెలుగు నేలైనటువంటి విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయము. అందుకే ఈ యోగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా మనమందరం బాగా ఉంటే మన ఆరోగ్యం బాగా ఉంటుంది, మనం చేసే పనులలో బాగా ఉంటుంది, మన కుటుంబం అంతా బాగా ఉంటుంది, మన సమాజం బాగా ఉంటుంది, యావత్తు సమాజం అంతా కూడా ప్రపంచమంతా బాగుంటుంది. అందుకే ఈరోజు ఎవరికి వారే డాక్టరు. ఏ రకంగా డాక్టర్ అంటే యోగానే మనకు ప్రథమ డాక్టరు, ఏ సర్వరోగ నివారిణి యోగా. కాబట్టి అందరూ కూడా, నేను విద్యార్థులను కోరుతా ఉన్నాను, యువకులను కోరుతా ఉన్నాను, ప్రొఫెషనల్స్ కోరుతా ఉన్నాను, ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, సామాజిక కార్యకర్తలను కోరుతా ఉన్నాను. మీరు యోగా పాటించినట్టయితే మీ జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. దాన్ని ఆచరించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, ఇప్పుడు మన రాష్ట్ర గవర్నర్ గారు మనల్ని మార్గదర్శనం చేసిన తర్వాత అందరము వారి సందేశం అయిన తర్వాత ఎక్కడికక్కడ మనమందరం కూడా అతిథులతో సహా మనమందరం యోగా చేద్దాము. వారు మాట్లాడిన తర్వాత యోగా కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత జాతీయ గీతంతో కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశలో సహకరించాల్సిందిగా కోరుకుంటూ, వాలంటీర్స్ అందరూ కూడా యోగా చేయించాల్సిందిగా ఈ యొక్క డెమోన్స్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత ఎక్కడికక్కడ యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా యోగా సంఘాలకు, విద్యా సంస్థలకు, వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ వివిధ డిపార్ట్మెంట్స్కు, అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి,
భారత్ మాతాకి వందే వందే. జై హింద్. దయచేసి చాలామంది బయట ఇంతకంటే రెండింతలు ఉన్నారు కాబట్టి అయినా కూడా గ్రౌండ్ చిన్నగా అయింది కాబట్టి క్షమించాల్సిందిగా కోరుకుంటూ బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ సహకరించి ఎక్కడికక్కడ మరి లోపటికి రావాలనేటువంటి ఒత్తిడి పోలీసుల మీద చేయకుండా ఎక్కడికక్కడ కూర్చొని యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ మన రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.